నిజంగా చెప్పండి, మీరు ఎంతమంది మొబైల్లో మూవీ చూసేటప్పుడు సాంగ్స్ ని స్కిప్ చేసుకుంటూ చూస్తారో కింద కామెంట్ చేయండి. మీరు ఎంతమంది అలా చేస్తారో. నేనైతే ఖచ్చితంగా సాంగ్స్ ని స్కిప్ చేసుకుంటూ చూస్తా. అదే స్టోరీతో పాటు ఆ సాంగ్ అనేది ఫ్లో లో రన్ అవుతూ ఉంటే అప్పుడైతే స్కిప్ చేయను అనమాట. అలా చూస్తుంటా. లేకుంటే మాక్సిమం అది ఎంత మంచి సాంగ్ అయినా స్కిప్ చేసుకుంటూ నెక్స్ట్ పార్ట్ నుంచి కంటిన్యూ చేస్తా. మీరు ఎలా ఎంతమంది ఇలా చేస్తారో కింద కామెంట్ చేయండి. అండ్ ఇదంతా ఎందుకురా బాబు ఇప్పుడు చెప్తున్నాం అంటే, ఓకే మనం మొబైల్లో మూవీ చూసేటప్పుడు స్కిప్ చేసుకుంటూ చూసేస్తా సాంగ్స్ అయితే. అదే థియేటర్ లో అయితే మనం స్కిప్ చేయలేం కదా. నేను రీసెంట్ గా థియేటర్కి వెళ్ళినప్పుడు డబుల్ స్మార్ట్ శంకర్ అలానే మిస్టర్ బచ్చన్ మూవీస్ నాకు చాలా ప్రాబ్లం అనిపించింది ఆ సాంగ్స్ వచ్చినప్పుడు. మిస్టర్ బచ్చన్ మూవీ సాంగ్స్ థర్డ్ సాంగ్ అనుకుంటే ఏదో జిక్కి సాంగ్ ఏదో వచ్చింది. ఆ సాంగ్ వచ్చేటప్పుడు నేనైతే మామూలు వాష్రూమ్ కు ఓకేలే, వాష్రూమ్కి వెళ్ళి వచ్చే లోపు ఈ సాంగ్ అయితే అయిపోద్ది అనుకో నేనైతే వాష్రూమ్కి వెళ్ళా. అక్కడ చూస్తే ఇంకో 5 ఉన్నారు అక్కడ. ఒక ముగ్గురు ఫోన్ మాట్లాడుతున్నారు, ఇంకో ఇద్దరు మామూలు నాతో పాటు వాష్రూమ్ కి వచ్చినట్టున్నారు, చేతులు ఏదో కడుక్కుంటున్నారు. అండ్ అంటే నేనైతే ఓకే సాంగ్ అయ్యి ఎందుకురా బాబు మధ్యలో వచ్చిందని నేను వచ్చా. బట్ వాళ్ళు కూడా అదే ఫీలింగ్ తో వచ్చి ఉంటారేమో అని నేను అనుకుంటున్నా. లేకుంటే నిజంగా వాళ్ళు అట్లా ఫోన్ మాట్లాడడానికి వచ్చారేమో మరి. అదే కాదండి, రీసెంట్ టైమ్స్ లో నేను చూసుకున్న ఈ డబుల్ స్మార్ట్ మూవీలో కూడా ఆ సాంగ్స్ వచ్చినప్పుడు చాలా మంది మధ్యలో మొబైల్ చూసుకోవడం గానీ, లేకుంటే మా ఫ్రెండ్ ఎవరికో ఫోన్ చేసి ఇట్లా మాట్లాడు ఇలా చేస్తున్నారు అనమాట. అసలు సాంగ్ వచ్చినప్పుడు ఎవరు ఆ మూవీ మీద ఫోకస్ చేయట్లేదు. ఎందుకంటే ఆ స్టోరీకి సంబంధం లేని సాంగ్స్ పెడుతున్నారు. హీరో హీరోయిన్ కలిస్తే సాంగ్, వాళ్ళ ట్రిప్కి వెళ్తే సాంగ్, ఏందిరా ఈ నస అన్నట్టు ఉందనమాట. అండ్ అంటే నాకు ఎప్పుడు ఒక డౌట్ అయితే వస్తూ ఉంటది, ఈ సాంగ్స్ లేకుండా మూవీస్ తీరా అని. నిజంగా అండి, మన తెలుగులో సాంగ్స్ లేకుండా ఒక్క మూవీ అంటే ఒక్క మూవీ కూడా తీయలేదు. మీకు ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేసిన అంటే ఇది అఫీషియల్ ఒక ఫోటో చూపెడుతున్నాను చూడండి. తమిళ్లో ఉన్నాయి, మలయాళంలో ఉన్నాయి, కన్నడలో ఉన్నాయి, హిందీలో ఉన్నాయి సాంగ్స్ లేకుండా మూవీస్. కాకుండా మన తెలుగులో లేవు. ఎందుకంటే మన వాళ్ళు సాంగ్స్ లేకుండా మూవీస్ తీయలేరు. ఒక పనికి మాలిన సాంగ్ అయితే పెట్టాలి. నాకు కొంతమంది మూవీస్ అయితే చాలా బాగా వస్తాయి అనమాట. లైక్ రాజమౌళి గారి మూవీస్ ఆ స్టోరీని డిస్టర్బ్ చేయనివ్వరు అనమాట. అక్కడ సాంగ్స్ తో పాటు స్టోరీ ఫ్లో లో వెళ్ళిపోతూ ఉంటది, రన్ అవుతూ ఉంటది ఆ సాంగ్ తో పాటు స్టోరీ కూడా. కాబట్టి స్టోరీ కట్ అవ్వదు. కాబట్టి ఇంకొంతమంది బోయపాటి కావచ్చు, పూరి జగన్నాథ్ కావచ్చు, లేకుంటే కొరటాల శివ, వంశీ పైడిపల్లి ఇలా చాలా మంది ఏం చేస్తారు, పనికి మాలిన సాంగ్స్ అన్ని పెడేస్తారు మధ్యలో. ఆ స్టోరీ అనేది కట్ అయిపోతూ ఉంటది. ఎందుకురా ఇలా పెడుతున్నట్టు నాకైతే అనిపిస్తుంటది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందామండి. మన ఇండియన్ మూవీస్ లో ప్రతి ఒక్క మూవీలో ఖచ్చితంగా సాంగ్స్ అయితే ఉంటాయి. అదే మనం హాలీవుడ్ మూవీస్ తో కంపారిజన్ చేసుకుంటే హాలీవుడ్ లో ఎందుకండి సాంగ్స్ ఉండవు? అంటే వాళ్ళ దగ్గర అంత బడ్జెట్ లేదా? మన వాళ్ళు ఒక 5 కోట్ల బడ్జెట్ మూవీలోనే సాంగ్స్ పెడేస్తున్నారు. వాళ్ళు అబౌవ్ చిన్న మూవీ అంటే వాళ్ళు ఖచ్చితంగా 500 crores అబౌవ్ బడ్జెట్ వెళ్ళిపోద్ది. అదే బిగ్ స్కేల్ మూవీ అంటే ఖచ్చితంగా 200 crores అబౌవ్ బడ్జెట్ అయితే వాళ్ళు పెట్టుకునే స్థాయిలో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎందుకు వాళ్ళు సాంగ్స్ అయితే పెట్టట్లేదు? ఇప్పుడు పెద్ద పెద్ద మూవీస్ ఉన్నాయి. జాన్ విక్ చాప్టర్ సిరీస్, చాప్టర్ 4 సిరీస్ ఉన్నాయి. లైక్ పైరట్స్ ఆఫ్ ద కెరీబియన్ ఉంది, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్, ఇలా చాలా మూవీస్ అయితే ఉన్నాయి. అంటే అది యాక్షన్ మూవీస్ కావచ్చు, ఏ మూవీస్ కావచ్చు. కాకుండా వాళ్ళందులో ఎందుకు సాంగ్స్ పెట్టట్లేదు అంటే స్టోరీ ఖరాబ్ అయిద్దని, స్టోరీ డిస్టర్బ్ అయిద్దని వాళ్ళైతే పెట్టట్లేదు. ఆ టైంలో ఇప్పుడు మంచిగా స్టోరీ రన్ అవుతున్న టైంలో ఏదో ఒక సాంగ్ వస్తే మనకి ఎట్లా చిరాకు దొబ్బుద్ది. మనం థియేటర్ లో ఉన్నాం కాబట్టి స్కిప్ చేయలేం. తర్వాత మళ్ళీ ఆ స్టోరీకి కనెక్ట్ అవ్వాలంటే చాలా కష్టం అనమాట. అండ్ కాకుండా మన తెలుగు ఎందుకు అంటే హాలీవుడ్ వాళ్ళు అందుకనే పెట్టరు అనమాట, స్టోరీ ఖరాబ్ అయిద్దని. అందుకే వాళ్ళు చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి మూవీస్. కాకుంటే మన ఇండియన్ ఫిల్మ్స్ ఎలా ఉంటాయంటే మధ్యలో సాంగ్స్ పెట్టి మసాలా పెట్టి చాలా దరిద్రంగా చేస్తూ ఉంటారు. మరి ఎందుకు అర్థం కావట్లేదు. ఇవన్నీ అసకెందుకు మాట్లాడుతున్నా అంటే, రీసెంట్ గా నేను మిస్టర్ బచ్చన్ ఉన్న డబుల్ స్మార్ట్ మూవీకి వెళ్ళేటప్పుడు నాకు చాలా డిస్టర్బ్ అనిపించిందండి. ఆ స్టోరీయే బాగాలేదు, దానికి తోడు మధ్యలో సాంగ్స్ ఒకటి సావు దొబ్బుతున్నాయి అనమాట. ఎవరిదో చెప్పుకోవాలి నా బాధ. మన ఇండియాలో నాకు ఫేవరెట్ మూవీస్ లో బాహుబలి టాప్ లో ఉంటుందండి. టాప్ 1 లో. టాప్ 2 లో చూసుకున్నట్లయితే కార్తిక్ గారి ఖైదీ మూవీ ఉంటుంది. నాకు ఎందుకు అంతది ఫేవరెట్ మూవీ. స్టోరీ ఎంత క్లీన్ గా వెళ్తూ ఉంటదంటే, ఒక లవ్ స్టోరీ ఉండదు, ఒక హీరోయిన్ ఉండదు, ఒక సాంగ్ ఉండదు, ఒక ఫ్లో లో వెళ్తూ ఉంటది అనమాట. నాకు చాలా బెస్ట్ మూవీ అనిపిస్తుంది. ఈవెన్ అంటే బాహుబలి కంటే చాలా బాగా నచ్చింది. కాకుంటే బాహుబలి బిగ్ స్కేల్ మూవీ కాబట్టి ఇంకా నాకు బాగా నచ్చింది. టాప్ 1 లో బాహుబలి, టాప్ 2 లో నా ఫేవరెట్ లిస్ట్ లో మన ఇండియన్ మూవీస్ లో ఖైదీ మూవీ అయితే ఉంటదండి. అండ్ నాకు ఇలా ఖైదీ మూవీ లాగా ప్రతి ఒక్క మూవీ తీస్తే బాగుంటది కదా అనిపిస్తుంది. కాబట్టి మన వాళ్ళు ఎందుకో తీరనమాట, పనికిరాని సాంగ్స్ అన్ని యాడ్ చేసుకున్న మూవీని చెత్త చెత్త చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఇలా సాంగ్స్ లేకుండా మూవీస్ అయితే తీరు మన తెలుగులో.
మరి అది వాళ్ళ ఇష్టం, మనం చెప్పామని వాళ్ళు తీరు కదా, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ బడ్జెట్ పెడుతున్నారు, వాళ్ళ స్టోరీలు రాస్తున్నారు, వాళ్ళు ఎలా పడితే అలా తీస్తున్నారు అనమాట. ఇది నా ఒపీనియన్ అయితే. ఇలా సాంగ్స్ లేకుండా మూవీస్ తీస్తే బాగుంటది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే థియేటర్కి వెళ్ళినప్పుడు నరకం చూస్తున్నాం అనమాట. మన మొబైల్లోనే మనం స్కిప్ చేస్తున్నాం. జస్ట్ 5 మినిట్స్ సాంగ్స్ ని జస్ట్ 2 మినిట్స్ ఒక 20 సెకండ్స్ లో జఫ్ స్కిప్ చేసి చూస్తున్నాం. అలాంటిది థియేటర్ అలా మనం చేయలేకపోతున్నాం. చాలా ఆ స్టోరీకి కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. స్టోరీ అసలు లేదంటే పనికిరాని సాంగ్స్ అన్ని యాడ్ చేస్తున్నారు. ఇవైతే బాలేదండి. అదే ఈ ఒపీనియన్ ఈ నా ఒపీనియన్ మీ ముందుకు తేవాలని ఈ వీడియో అయితే చేశా. అండ్ మీరు ఎంతమంది ఇలా ప్రాబ్లమేటిక్ గా మీరు ఫీల్ అవుతూ ఉన్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి.